ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगण रघुनाथान्वितांश्च जीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वत देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा माताजी and Prabhuji, Dandat Pranam. All glories to Srila Prabhupada. Today we are having a youth program. ఈ రోజు మనము యూత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ రోజు మన టాపిక్ ఏమిటి అంటే డిబేట్ కదా. యూత్ ప్రోగ్రామ్ లో జనరల్ గా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. సో టుడేస్ టాపిక్ ఈస్ కెన్ డెస్టినీ చేంజ్ బై డివోషన్. భక్తి యోగం గురించి, భక్తి గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటాం కదా. ఇది మన తలరాతల్ని మారుస్తుందా? ఇది ఈనాటి అంశము. సో ఎవరు దాన్ని మారుస్తుంది అనుకుంటున్నారు, ఎవరు మారుస్తలేదు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ఎవరు మొదలెడతారు? మాతాజీ and Prabhuji. సుమిత్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామం ప్రభు. వాట్ డు యు థింక్? ఇస్ ఇట్ గోయింగ్ టు కెన్ డెస్టినీ బి చేంజ్డ్ బై డివోషన్ ఆర్ నాట్? डेस्टिनी प्रभु जी, can I talk in हिंदी या इंग्लिश? चलेगा, चलेगा प्रभु. हिंदी, इंग्लिश, तेलुगु. अगर आपको तेलुगु नहीं आता तो जो भाषा में आप बोल सकते हैं. ओके प्रभु जी. प्रभु जी, हम तो ऐसा मतलब जानते हैं एंड बचपन से हमको यही बोला गया है कि हमारा भाग्य में जो होता है, जो लिखा है भगवान ने और कृष्ण ने जो लिखा है वही होगा. हाँ. पर ये क्वेश्चन ऐसा है कि कैन डेस्टिनी चेंज बाय डिवोशन. तो ये मुझको पॉसिबल नहीं लगता है, क्योंकि अगर भगवान ने हमारा भाग्य लिख दिया है तो हम डिवोशन करने से हम मतलब हम अच्छा बन सकते हैं एंड हम मतलब गुड सोल बन सकते हैं, भगवान के पास जा सकते हैं. पर हमारा डेस्टिनी चेंज मतलब हमारा भाग्य को चेंज नहीं कर सकते. अच्छा, वो आपका ऐसा. यस प्रभु जी, ऐसा मानना है. That's your thoughts. Okay. All right. So can destiny change by devotion? इसका आप बोल रहे कि नहीं बोल रहे ना? Yes प्रभु जी. Okay. Anybody supports? ఎవరైనా ఈ ప్రభుజీ ఏం చెప్పారంటే, తెలుగులో చెప్పాలి అంటే మన తలరాతని భక్తియుక్త సేవలో నియుక్తం అవడం అనేటువంటిది మన తలరాతని మారుస్తుందా లేదా అనే దానికి ప్రభుజీ ఏం చెప్పారంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా విన్నాను. మన తలరాతని భగవంతుడు మన పుట్టడానికి ముందే రాసేస్తారు కాబట్టి మనం భక్తియుక్త సేవలో నియుక్తమైనట్లయితే ఉత్తమ వ్యక్తులుగా మారవచ్చును, దాని ద్వారా భగవద్ధామాన్ని చేరుకోవచ్చును. కానీ మన తలరాత మారదు అని అంటున్నారు. అతనితో ఎంతమంది ఏకీభవిస్తారు? ఎవరు ఏకీభవించరా? అంటే మిగిలిన వాళ్ళంతా కూడాను మన తలరాత భక్తియుక్త సేవ ద్వారా మారుతుంది అని అంటున్నారా?
पद्मजा माता जी, विशालाक्षी माता जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण माता। ఆ, ఆ, నేనేమంటానంటే డెస్టినీ డెవోషన్ వల్ల డెస్టినీ చేంజ్ అవ్వచ్చు అనేది చెప్తాను ప్రభుజీ. అవ్వచ్చు అంటారా? ఆ, అవుతుంది ఎస్ అంటారా? ప్రభుజీ. అవ్వదు అవ్- అంటారా? అవుతుంది ప్రభుజీ. ఓకే. హ్మ్. ఆల్రైట్. సో పద్మజ మాతాజీ అవుతుంది అంటున్నారు. సుమిత్ ప్రభు కాదు అంటున్నారు. ఎవరు ఎటువైపు వెళ్తారు? అవుతుంది ప్రభుజీ. పద్మజ మాతాజీ వైపు వెళ్తాను. సత్యవతి మాతాజీ కూడా అవుతుంది అంటున్నారు. ఇంకా విశాలక్ష్మి మాతాజీ మీరేమంటారు? అవుతుంది ప్రభుజీ. డెస్టినీ చేంజ్ బై డివోషన్ అవుతుంది ఎస్ అంటున్నారు. ప్రభుజీ. అవునా? ఎస్ అవుతుంది ప్రభుజీ. అవునా? హ్మ్. భాగ్యలక్ష్మి మాతాజీ మీరేమంటారు? హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. హరి బోల్ మాత. అవుతుంది మాతాజీ. అవుతుంది అంటున్నారా మీరు కూడా? అవును సంధ్యా ప్రభు. మాతాజీ మీరేమంటారు? అవుతుంది ప్రభుజీ. అవునా? సుభద్ర లక్ష్మి మాతాజీ మీరేమంటారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాత. అవుతుంది ప్రభుజీ. ఓకే. ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు? పావని మాతాజీ మీరేమంటారు? ఏమో. సంధ్యా మాతాజీ మీరేమంటారు? అవుతుంది ప్రభుజీ. మీరు అవుతుందని చెప్పారు. ఇంకా ఎవరున్నారు? విశాలక్ష్మి మాతాజీ అని చెప్పలేదు. అవుతుంది ప్రభుజీ, చెప్పాను. అవుతుంది చెప్పారు కదా. ఇంకెవరైనా మిగిలి ఉన్నారా? సో అందరూ అవుతుంది అంటున్నారు. सुमित प्रभु కాదు అంటున్నారు. सुमित प्रभु मैं तेलुगु में बोले तो आपको समझ में हाँ आएगा प्रभु जी, क्या? हाँ प्रभु जी समझ रहा हूँ, पर बोलना मुझको नहीं आता, पर हाँ, समझ रहा हूँ थोड़ा थोड़ा। कोई बात नहीं, आप हिंदी में बोलिए, अगर आप समझ रहे तो बहुत अच्छा है। यस प्रभु जी। तो सब लोग बोल रहे कि डेस्टिनी चेंज होता है बोलते हैं, आपने Yes, बोला प्रभु। नहीं। तो अभी हाँ प्रभु जी। ये सब लोगों का इरादा क्या है, आपका थॉट्स क्या है, दोनों हम सुनेंगे। పరిగెట్టడానికి तो डेस्टिनी చేంజ్ होगा, చేంజ్ అవుతుంది, మన తలరాత మారుతుంది అనే వాళ్ళలో ఎందుకు మారుతుందని మీరు అనుకుంటున్నారు చెప్తారా? ప్రభుజీ భక్తి సేవలోని మనం అలా చేసుకో ముందుకు వెళ్తే మారుతుందనేసి నమ్ముతున్నాం ప్రభుజీ. మీరు నమ్ముతున్నారు అలాగా? ఉమ్. ఓకే. ప్రభుజీ డెస్టినీ అయితే ఫిక్స్డ్ గానే ఉంటుంది. అంటే అంటే ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ ఉంటుంది కదా. కాకపోతే మనం చూస్ చేసుకునే పాత్ బట్టి మనం వెళ్ళే, అంటే దాన్ని రీచ్ అయ్యే పాత్ ని మనం ఎంచుకోగలం అంతే. ఓకే. అంటే మీరేమంటున్నారు, డెస్టినీ చేంజ్ అవ్వదు, ఏ మార్గం ద్వారా దాన్ని అందుకుంటాము అనేది మార్చుకోవచ్చు అంటున్నారు, అంతే కదా? అవును ప్రభుజీ. అంటే మీరు సుమిత్ ప్రభుతో ఏకీభవిస్తున్నారు. అవును ప్రభుజీ. ఓకే, నైస్. ఆల్రైట్. ఇంకా ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? ముందు సుమిత్ ప్రభు ఒక్కరే ఉన్నారు, డెస్టినీ చేంజ్ అవ్వదు అనే వాళ్ళలో ఇప్పుడు ఇద్దరు అయ్యారు, విశాలాక్షి మాతాజీ, సుమిత్ ప్రభు. ఇంకెవరైనా జాయిన్ అవుతారు అటువైపు? ప్రభుజీ మీరు ఎటువైపు ఉన్నారు చెప్పలేదు. నేను ఇంకా ఇప్పుడే చెప్పను, మీ అందరూ వింటాను. మిగిలిన వాళ్ళంతా కూడా సత్యవతి మాతాజీ అయితే డెస్టినీ చేంజ్ అవుతుంది డివోషన్తో అంటున్నారు. ఇంకా కానీ తను అలా విశ్వసిస్తున్నాను అంటున్నారు. విశాలాక్షి మాతాజీ, सुमित प्रभु, మీరు ఇంకేమైనా आर्गुमेंट्स ఉన్నాయా? कैन यू पुट फॉरवर्ड एनी अदर आर्गुमेंट्स? कुछ बताना चाहते हैं आप जो सोचते हो क्यों सही होगा? प्रभु जी
डेस्टिनी डेस्टिनी का मीनिंग प्रभु जी क्या है कि हम अ, मतलब हमारे लाइफ में हमारे साथ जो जो होता है एंड जिसको हम कंट्रोल नहीं कर सकते हैं, क्योंकि वो भगवान ने लिख दिया है हमारे लिए। अ, इसलिए अगर भगवान ने हमारे लिए लिख दिया है कि आपके साथ कल ऐसा होगा, परसों ऐसा होगा, पास्ट में जो जो हुआ है वो भी लिखा हुआ था, तो प्रभु जी हम डिवोशन करेंगे, ये बहुत अच्छी बात है एंड करना भी चाहिए। डिवोशन करने से हम जो हमने पास्ट में या पूर्व जन्म पूर्व बर्थ मतलब लास्ट बर्थ में हमने जो कुछ पाप काम किया है उसको प्यूरिफाई करने के लिए, उसको अच्छा करने के लिए हम डिवोशन कर सकते हैं एंड हमारा सोल को अच्छा करके गॉड के पास जा सकते हैं। पर हमारा जो डेस्टिनी मीनिंग क्या है कि हमारे साथ जो जो होता है अभी लाइफ में, अभी जो हो रहा है मेरे साथ, मैं बैठा हूँ डिस्कशन कर रहा हूँ, जो ये हो रहा है मेरे साथ, तो इसको मैं चेंज नहीं कर सकता ना, क्योंकि इसको भगवान ने लिखा है। क्वेश्चन ये है कि हम डेस्टिनी को डिवोशन से चेंज कर सकते हैं क्या? तो डेस्टिनी को चेंज नहीं कर सकते, पर हम हमारे सोल को अच्छा कर सकते हैं एंड हम भगवान की भक्ति कर सकते हैं, उनका सेवा कर सकते हैं। यही प्रभु जी। थैंक यू। अच्छा। प्रभु जी मैं कोई? बोल सकती हूँ? हाँ, कौन है वो? हाँ, सत्यावती माता जी, बोलिए माता जी। आप भी हिंदी में बोल रहे, बहुत अच्छा, बोलिए। प्रभु जी सुमित प्रभु जी धन्यवाद प्रणाम जी। धन्यवाद आपने अब प्रणाम। कुछ भी बोले है ना, वो अभी मेरे कहने का मतलब ये है कि आज आज हम गुजर रहे हैं कहाँ से कहाँ तक, बाइक में या कुछ ट्रैवल कर रहे हैं, फिर हमारी डेथ की डिस्टिनी लिखा हुआ है, यस। डिस्टिनी लिखा हुआ है, मगर हम चांटिंग करने से हम हमारा जो एक्सीडेंट होगा वो तो डेथ में नहीं जाएगा ना, थोड़ा बचाने के लिए भी होगा ना, थोड़ा पैर में दर्द, कुछ कुछ चोट लगी हुए, ऐसे हम बच सकते हैं ना। यस माता जी, जरूर चांटिंग माता जी। करने से चांटिंग का अभी हमने कुछ ही दिन पहले हमने सुना है कि चांटिंग इतना पावर होता है, AK-47 की गन की तरह पावर होता है। यस वो माता तो जी। उसका मतलब है ना, हम डेस्टिनी को बदल सकते हैं ना, ओके माता जी। हुआ ना आ, हाँ जी? हाँ आपका माता जी। हमारा बात समझ में आया आपको? हाँ हाँ हाँ, समझ रहे हैं माता जी। मतलब आप ये बोलना चाह रहे हैं कि हम अगर कुछ हमारे साथ मतलब जैसे एक्सीडेंट हो रहा है, तो हम अगर हाँ, उसी समय अगर भगवान को एक्सीडेंट याद कर रहे में, हैं। हाँ हाँ एग्जाम्पल में आपको बता रहे हाँ, यस हूँ। यस हाँ माता जी, यस हाँ माता। हम्म, हाँ। तो आप यही बोल रहे हैं तो कि अगर, हाँ बोलिए माता जी। हाँ, बोलिए बोलिए, आप बोलिए। हाँ, मैं मतलब वही मतलब आप बोल रहे हैं कि एक्सीडेंट होने के समय अगर हम भगवान को याद कर रहे होंगे, भगवान को मतलब चैंटिंग कर रहे होंगे, तो जो हमको लॉस होने वाला था या चोट ज्यादा लगने वाला था वो कम लगेगा। ये हाँ एग्री माता जी, मैं भी मानता हूँ माता जी, ये तो सही बात हाँ, है, क्योंकि हम भगवान को ध्यान करने तो हमारा जो कुछ भी ज्यादा नुकसान होने वाला होता है वो कम होता है। पर माता जी हम पूरा तो चेंज नहीं कर सकते हैं ना, जो होना है वो नहीं तो नहीं, होगा, क्योंकि डेस्टिनी का मत, हाँ डेस्टिनी पूरा कहीं भी चेंज नहीं होता, मगर बड़ा नुकसान से छोटा नुकसान तो हो सकता है, उसमें तो फायदा है ना हमको। हरे यस माता जी कृष्णा जी। प्रभु आप जी, मर मैं गए? बात कर सकती हूँ क्या? जी जी जी, बोलिए जी कृष्णा माता जी बोलिए। कृष्णा कॉन्शियसनेस में आने के बाद नुकसान कुछ भी नहीं है। सोल के साथ जो है, आत्मा के साथ जो है, वो लाभ ही लाभ है। तो अगर ये एक्सेप्ट किया, हमने भक्ति एक्सेप्ट किया, तो फाइनली डेस्टिनी अच्छा ही रहेगा। मैं पहले वही जो बात कुछ है भी आपको लिखा है, मैं भी बोली। अपन अपन जो ये मटेरियल वर्ल्ड में आए हैं, तो अपने को क्या बोलते हैं प्रभु जी, बहुत बार बोलते हैं थोड़े रूल्स है, फॉलो करें तो अल्टीमेटली अपना डेस्टिनेशन अच्छा रहेगा। यानी फाइनली चेंज तो हो रहा ना डेस्टिनी। अपन वही अगर बात रूल्स मैं भी कह फॉलो हुए तो डेस्टिनी अच्छा ही रहेगा, अपन गोल कृष्णा के पास जाएंगे। नहीं चेंज करने का कुछ भी नहीं है, मर्जी। अब अभी सेम एज में जो है, वो लोग बहुत सारे मटेरियलिस्टिक काम करते हैं। भक्ति करने वाले के लोग
भक्ति करके वो लोगों का टाइम अच्छे से यूटिलाइज करके स्पिरिचुअली आगे जाके वो लोग को अच्छा फील होता। और एक बार आत्मा के लिए जो भी स्पिरिचुअली ऐड हुआ है वो आत्मा के साथ परमानेंटली रहेगा ना। अगर ये बॉडी में है नहीं तो मर गए तो भी अपन चेंज कर रहे हैं। मेरे ख्याल से तो मेरे को वही समझ में आया। पता नहीं मैं अच्छे से एक्सप्लेन कर पा रही हूँ नहीं। आप फाइनली अपन सोल है ना, सोल के साथ तो अच्छा ही हो रहा। अपन बदल सक रहे अपना डेस्टिनी। नहीं माता जी, वो बोल रहे हैं डेस्टिनी मर गई तो लोग मर गए तो डेस्टिनी कैसे चेंज करेंगे? वो सोल ही बात है ना नहीं कर माता रहे। जी, मर गए तो बॉडी छोड़ रहे, सोल तो वैसे ही रहेगा अच्छा, ना। हाँ वही है। वही अपन सोल, अगर अपन सोल, अपन तो सोल ही है। अपन डिवोशन करे तो अपने साथ ही रहेगा भक्ति। नहीं, प्रभु जी बोल रहे हैं ना, डिवोर्स डेस्टिनी चेंज नहीं होगा, भक्ति से आगे जाएंगे फिर डेस्टिनी चेंज नहीं होगा, प्रभु जी का कहना है। अमित प्रभु आप कहिए, यस आपको कुछ प्रभु। समझ में आया? हाँ 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 माता जी समझ में आ गया माता जी। मतलब मैं ऐसा समझा हूँ माता जी, डेस्टिनी का मीनिंग यह है कि हमारे लाइफ में डेली हमारे साथ क्या क्या होता है, तो हम इसको पूरा नहीं चेंज कर सकते ना, डिवोशन से हम कम कर सकते हैं। ये मैं मानता पूरा हूँ। तब एंड चेंज प्रभु करेंगे जी ना प्रभु जी, मेटीरियलिस्टिक लाइफ में हम भी आगे भक- आगे आगे जाएंगे तो हम पूरा चेंज कर सकते हैं। आगे आगे जान थोड़ा थोड़ा करके हम जाएंगे तो फिर तो चेंज होगा ना, चेंज की तो आरंभ ही हो रहा है ना। మాతాజీ यस माता जी। మేరా రిక్వెస్ట్ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే సుమిత్ ప్రభుకి ఒక్కరికే తెలుగు రాదు కానీ తెలుగు అర్థం చేసుకోగలరు. మిగిలిన వాళ్ళకి చాలా మందికి ఏది రాకపోవచ్చు ఇక్కడ. అందుకని అందరు తెలుగులో మాట్లాడదాం వచ్చిన వాళ్ళం. మీకు అభ్యంతరం లేకపోతే ప్లీజ్. ఓకే प्रभु जी। థ్యాంక్ యూ అమ్మా. సో విశాలాక్షి మాతాజీ మీరేం చెప్తారు? ప్రభుజీ వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే కొంచెం మధ్యలో అర్థం కాలేదు ప్రభుజీ, మిగిలిందంతా ఓకే. ఓకే, ఆ, ఏం ఆహా. చెప్తారు? అంటే ప్రభుజీ మనం భక్తి చేయడం ద్వారా డివోషన్ లో ఉండడం ద్వారా కొంచెం మన డెస్టినేషన్ మీద కొంచెం ఫోకస్డ్ గా ఉంటాం ప్రభుజీ. నార్మల్ గా అయితే మనం అంత పట్టించుకోం కదా, అంటే నెక్స్ట్ అంటే మనం దేనికి పుట్టాం, మనం ఏం చేయాలి అని చెప్పి మనకు ఒక విజన్ ఉండదు. మనం డివోషన్ చేయడం ద్వారా మనకు ఒక విజన్ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏంటి మన లైఫ్, మనం దేనికి పుట్టాం అని చెప్పి మనకి ఒక అవగాహన ఉంటుంది కదా ప్రభుజీ. సో అలా అయితే మన డెస్టినేషన్ ని మనం ఈజీగా రీచ్ అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రభుజీ. మాతాజీ ఇది సో మన డెస్టినేషన్ కాదు, డెస్టినీ అంటే తలరాత. యా ఓకే ప్రభుజీ. అది మారుతుందా భక్తియుక్త సేవలో నియుక్తమై ఉంటే అనేది ప్రశ్న. మారుతుంది ప్రభుజీ. ఎలా? हरे कृष्णा प्रभु जी, हरे कृष्णा माता जी, దండవత్ ప్రణామ్. మారుతుందని చెప్తున్నాను కదా ప్రభుజీ. సో దానికి మనందరికి తెలిసిన ఎగ్జాంపుల్ నే మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అజామిలా స్టోరీ ఉంటుంది కదా ప్రభుజీ. అజామిలా స్టార్టింగ్ లో భక్తి చేసిన తర్వాత అతనికి లాస్ట్ టైంలో జస్ట్ వాళ్ళ సన్న నేమ్ నారాయణ అని చెప్పగానే యమదూతలు రావాల్సిన వాళ్ళు విష్ణుదూతలు వచ్చి అతన్ని తీసుకువెళ్లారు. యాక్చువల్ గా అతనికి ఏం రాసి పెట్టి ఉంది, అతను చేసిన పాపకర్మాలు వాటి వల్ల అతను ఎక్కడికి వెళ్ళాలి, యమలోకానికి వెళ్ళాలి. కానీ ఏమైంది, అతను ఒక్క భావంతో నారాయణ అని పిలవగానే విష్ణుదూతలు వచ్చారు. అంటే అతను ఒకే ఒక్క నామంతోని అతని యొక్క తలరాత మారిందని చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా భగవంతుని నామం, భగవంతుని సేవ, భగవంతుని కీర్తన వీటి వల్ల మన ఆ తలరాత అనేది ఖచ్చితంగా మారొచ్చనే నేను చెప్తున్నాను ప్రభుజీ. ఇది నా అభిప్రాయం. హరి ఓ పద్మజ మాతాజీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు చెప్పిన దాన్ని నా అభిప్రాయం అనకుండా కోట్ చేసి ఎందుకు ఆ అభిప్రాయానికి మీరు వచ్చారో విశదీకరించి చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలు. అది ఏదైనా కూడా మీ అభిప్రాయం ఏదైతే చెప్పారో
దాన్ని దేన్ని ఆధారంగా చెప్తున్నాము అని చెప్పారు. అది చాలా ఉత్తమమైన విధానము. ఏ డిబేట్‌లో అయినా కూడా చర్చలో ఇది నా అభిప్రాయం అని చెప్పడం ఒక విధానము. ఇంకొకటి ఏమిటంటే నేను ఎందుకు ఈ అభిప్రాయానికి వచ్చాను అంటే అని కొన్ని సంఘటనలు కానివ్వండి, పురాణాల్లోని సంఘటనలు కానివ్వండి, మన జీవితంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, అందరికీ తెలిసిన ప్రామాణికమైన కొన్ని సంఘటనలని చెప్పగలిగితే మన వాఖ్యానానికి చాలా బలం చేకూరుతుంది. మీరలా చెప్పారు. మీకు అందుకు ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. మిగిలిన వాళ్ళు కూడాను మీ అభిప్రాయాలు నన్ను చెప్తున్నందుకు ఎందుకు మీరు అభిప్రాయానికి వచ్చారో చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది. బట్ ఆఫ్ కోర్స్ మీ సొంత అభిప్రాయాలు కూడా చెప్పవచ్చు. దాంట్లో ఏమీ అవరోధం లేదు. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ మీరేమైనా చెప్తారా? సత్యవతి మాతాజీ, భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. మాత ప్రభుజీ, కృష్ణ ప్రసాదం వల్ల మారచ్చు ప్రభుజీ, మారుతారు ప్రభుజీ. నేను చూశాను ప్రభుజీ. ఏం చూసారు మీరు? అంటే అంటే ఈ భగవద్గీత కూడా వినాలన్నా అదొక పరీక్ష ప్రభుజీ. వినాలన్నా సరే వినాలన్నా అదొక పరీక్ష. పరీక్షను నెగ్గు అంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, కానీ అవన్నీ ఎదిరించుకొని వినడం కూడా అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే వినడం కూడా ఒక అంటే మన పూర్వజన సుకృతం, లేదంటే ఇవన్నీ వినాలని అంటే మనం మర్చిపోతాం, గతం మర్చిపోతాం అని ఉంటది కదా ప్రభుజీ. మాయదే మాయ మన పుట్టుకతోనే మాయదే పని మాయ చేసుకెళ్ళిపోతుంది కదా ప్రభుజీ. అలాగే మనం మాయ పొర కప్పుకుంటూ తీసుకుంటూ మనం ఈ కృష్ణ చైతన్యంలోకి రావటానికి ఆ భగవద్గీతలో వినడానికి కూడా ఒక ఇది ఉంటది ప్రభుజీ. అందులోకి వచ్చాక అది అది వినటానికి కూడా చాలా కష్టం. అంటే ఎన్నో బాధలు గట్ట అనుభవించాలి ప్రభుజీ అది వినటానికి కూడా. ఆ అనుభవం అయితే చూశాను ప్రభుజీ. అలాగే కృష్ణ ప్రసాదంతో మార్చాం ప్రభుజీ. ఏంటది మాత? కృష్ణ ప్రసాదంతోనే మారేది ప్రభుజీ. ఓకే ఓకే, వెరీ సో మీరు మార్చొచ్చు ప్రభుజీ. కృష్ణ ప్రసాదంతో కీర్తనతో మనం ఎక్కడికి వెళ్ళినా అతను గురించి చెప్పటం అదొక ఆనందం ప్రభుజీ. దాన్ని బట్టి కూడా మార్చొచ్చు ప్రభుజీ. అంటే మనం ఎక్కువ ఎక్కడికైనా క్యాంపులు అంటే నాకు అనిపిస్తుంది ఎక్కువ క్యాంపులు గట్రా ఎందుకు పడుతుంటాయో, అక్కడికి వెళ్ళినా ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందో. అంటే ఒక ప్రచారం లాగా అక్కడ కూడా ఎందుకు అంటే వాళ్ళకి టైం వచ్చిందేమో అనిపిస్తుంది ప్రభుజీ అక్కడికి వాళ్ళకి వివరం చెప్పేసరికి. కృష్ణ గురించి నేను అంటే క్లాస్ వింటాను కదా ప్రభుజీ. ప్రతిరోజు స్టేటస్ పెడతాను ప్రభుజీ కృష్ణ గురించి. ఈ 2 సంవత్సరాల నుంచి నేను అదే పెడుతుంటాను, కృష్ణ గురించే పెడతాను, స్టేటస్ పెట్టుకుంటాను. చాలా మంది అంటారు, కొందరు అంటారు మాతాజీ మీరు ఏంటి కృష్ణ అంటే అదే అంటే పేరెట్ పిలుస్తారు ప్రభుజీ. పిలిచి మీరేంటి కృష్ణ, మీరేంటి అందులోకి వెళ్ళిపోయారు, కృష్ణలోకి వెళ్ళిపోతారు కృష్ణ అని అంటారు. ఇదేంటి కలికాలం, అదే మీరు చెప్తారు ప్రభుజీ కలికాలం. ఇంకా అదే అంటే నాకు చెప్పడం భయం కొంచెం. పర్లేదమ్మా చెప్పండి మీ భాషలో. అదేలేండి ప్రభుజీ. అయితే అంటే ఇంకా రాబోయేది అంటే ఇలా మర్చిపోతారు. ఇంకా కలికాలం వచ్చేసరికి ఇంకా ఈ నామం ఒక్కటే చైతన్య మహాప్రభు ఇచ్చారు. ఈ తర్వాత యజ్ఞం చేయడానికి నాకు అనిపిస్తుంది. వీళ్ళందరూ అడిగేసరికి ఈ క్లాస్ లో నేను విన్నది నాకు ఇవంతా తెలుస్తుంది అనమాట. వినాక నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి ప్రభుజీ. భగవద్గీత గాని భాగవతం గాని వినాక ఇలాగ ఏంటి కృష్ణ అంటే ముందు వచ్చింది అతనే సృష్టి, అతనిదే సృష్టి అంతాను. కానీ అతన్ని మర్చిపోయి తర్వాత మేము ఇంత ముందు ముఖ్యం ప్రభుజీ దేవత ఇలా ముఖ్యంగా వీళ్ళందరూ మమ్మల్ని అక్కడికి పంపించారు అతని దగ్గరికి అనేసి నేను అనుకుంటున్నాను ప్రభుజీ. అయితే వీళ్ళకి కూడా తెలియటం లేదు, కానీ మర్చిపోతారు వీళ్ళకి. అదే ప్రభుజీ అన్నట్టు చైతన్య మహాప్రభు ఇంకా కలికాలం వస్తే అందరినీ మర్చిపోతారు. దేవతలని అంటే భక్తే మర్చిపోతారు ప్రభుజీ అన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. కాలం రాను రాను పెరుగుతుంది కొలది.
ఆ చాలా దగ్గర వింటున్నా ప్రభుజీ. అంటే అంటే ఇప్పుడు దేవతలు అందరూ ఉన్నారు ప్రభుజీ, కృష్ణుని మొక్కుతున్నా కూడా ఏంటి కృష్ణుని మీరు మొక్కుతారు అంటే, అంటే కృష్ణుని దేవుడు కదా, అంటే అంత ఇదైపోతున్నారు ప్రభుజీ. అంటే కలికాలం ఇంకా అదే జరుగుతుంది ఇంకా అనిపిస్తుంది ప్రభుజీ. సో అందుకని ఆ మీరు ఆ ఏమంటున్నారు? విధంగా నేను అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చెప్పడం, మనం ఎన్ని బాధలు పడుతున్నాం అంటే వీళ్ళగా అంటే ప్రతి పాయింట్ అడుగుతుంది కొద్ది, అలా అడుగుతుంది కొద్ది నాకు సమాధానం చెప్తే అదొక ఆనందం అనిపిస్తుంది ప్రభుజీ. అంటే మనం విష్ణు ప్రహ్లాద్ లాంటి అతను లాంటి అతనే బాధపడేటప్పుడు అతను లాంటి మనం బాధలు పెద్ద ఏం కాదు అనేసి ఏదో పాయింట్లు అడిగేటప్పుడు చెప్పేటప్పుడు ప్రతిదీ మీరు ప్రసాదం ఇలాగ ఒక విగ్రహం పెట్టుకోండి, కృష్ణయ్యని పెట్టుకోండి, ఏం అక్కర్లే, అతనికి ఒక నీరు ఒక తులసాకు పెట్టి చాలు, ప్రతి పాయింట్ అడుగుతున్న కొద్ది ఎక్కడికైనా అడిగితే అలా చెప్పడం నాకు ఒక ఆనందంగా ఉంటుంది ప్రభుజీ. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వింటూ చాలా ఇదవుతున్నారు ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. సో మీరు ఏమంటున్నారు? డెస్టినీ మారుతుంది అంటున్నారా, మారుతుంటున్నారా? మారుతున్నారు ప్రభుజీ, మారుతుంది అంటున్నారు. మారుతుంది. అంటే వాళ్ళు మాయ అంటే ఎక్కడికైనా వెళ్ళేట అంటే వాళ్ళ మాయ పొర కప్పింది తొలగించినట్టు అవుతుంది ప్రభుజీ నాకు. ఓకే 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 ఎస్. అందుకని మీరు డెస్టినీ మారుతుంది అంటున్నారు. అవును ప్రభుజీ. నైస్. అవును ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చక్కగా వివరించారు మాతాజీ, ధన్యవాదాలు మీకు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా మాతాజీ అండ్ ప్రభుజీ? సో సుమిత్ ప్రభు అండ్ ఇంకెవరు, విశాలాక్షి మాతాజీ ఇద్దరు కూడాను డెస్టినీ మారదు అన్నారు. మీరు ఏదైనా అభ్యంతరం చెప్తారా ఇందాక చెప్పిన వాళ్ళకి? ఎందుకు మీరు మారదు అన్నారు, వాళ్ళేమో మారుతుంది అంటున్నారు. మీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి? డిబేట్ కదా, చర్చించినప్పుడు నా అభిప్రాయం ఇది, ఇంకొకరు మనకి భిన్నమైన అభిప్రాయం చెప్తారు. ఎందుకు ఆ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు విశదీకరిస్తారు. ఆ విశ్లేషణలో ఎక్కడ లోపం ఉంది ఇటుపక్క వాళ్ళు చెప్తారు కదా. అందుకని మీరేమనుకుంటున్నారు? పావని మాతాజీ మీరేమైనా చెప్తారా? ఇంకెవరైనా ఏదైనా చెప్తారా? ప్రభుజీ మీరు చెప్పండి ప్రభుజీ. ఇంకెవరు ఏం చెప్పకపోతే నేనేమనుకుంటున్నాను అంటే, నేను అనుకోవడం కాదు, నిజానికి కృష్ణుడు ప్రబోధించిన దాన్ని ఆధారంగా తీసుకున్నట్టయితే, శీల ప్రబోధనలు ఆధారంగా తీసుకున్నట్టయితే తప్పకుండాను భక్తియుక్త సేవల నిమిత్తమైతే మన విధిరాత తలరాత మారుతుంది అనే దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, భక్తియుక్త సేవని స్వీకరించడం అంటే ఏమిటి? భగవంతుడైన కృష్ణుని యొక్క సేవలో నిమిత్తమైంది. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేషామి. మీరు నన్ను శరణాగతి పొందారనుకోండి, మీ పూర్వ పాపకర్మల ఫలితాలన్నీ కూడా నేను తొలగిస్తాను అన్నాడు. అంటే మన విధిరాత మారినట్టే కదా. నా పూర్వ పాపకర్మ మూలంగా మనం ఇందాక కూడా కొంతమంది చెప్పారు, ఇక్కడ ఉదాహరణ కూడా చెప్పారు, మీరు స్వయంగా చెప్పారు మాతాజీ, సత్యవతి మాతాజీ, అండ్ ఇంకా ఎవరు ఉదాహరణ ఇచ్చారు? మీరే ఇచ్చారు కదా, మనం వెళ్తూ ఉంటే పద్మజ మాతాజీ ఇచ్చారు. పద్మజ మాతాజీ కూడా అదే విషయం చెప్పారు. సంధ్య మాతాజీ దాన్ని సపోర్ట్ చేశారు. మనకి ఏదైనా విధిరాత ప్రకారంగా మన కర్మఫలం మూలంగా ఈ రోజు మనకు మరణించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ భక్తియుక్త సేవలో నిమిత్తమైనట్టయితే అది స్వల్పమైనటువంటి ఒక పరివర్తన చెందించిన స్వల్పమైనటువంటి ఒక శిక్షగా, చిన్న శిక్షగా మార్చి భగవంతుడు ఇస్తాడని. అంటే అది కూడాను విధిరాతను మార్చినట్టే కదా. ముఖ్యంగా సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే దాంట్లో స్పష్టంగా మీ విధిరాత మారుతుంది, మీ తలరాత మారుతుంది అని స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు. మీరు ఏదైతే ఇప్పటిదాకా కర్తవ్యం అని అనుకుంటున్నారో
భౌతికమైన భావనతోని, దేహాత్మ బుద్ధితోని దాన్ని వదిలేసి మీరు భక్తియుక్త సేవలో నియుక్తమయ్యారనుకోండి, మీకు ఏ రకమైన పాపం కలగకుండా చూసేది నేను అంటున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అనేక పర్యాలు చెప్తారు. మనం ఎప్పుడైతే అర్చవిగ్రహం ముందు నృత్యం చేస్తామో, చేతులు రెండు కలిపేస్తాం కదా, చప్పట్లు కొడుతూ కీర్తన చేస్తాం కదా, అలా చప్పట్లు కొడుతున్న ప్రతిసారి కూడా మన చేతిరాతలు మారిపోతూ ఉంటాయి అంటారు. చేతిరాతలు మారడం అంటే ఏమిటి? మన తలరాతకి నిదర్శనం కదా, హస్త సాముద్రికం అని చెప్తారు. మన భవిష్యత్తుని చెప్పడానికి వినియోగిస్తారు కదా. అంటే ఈ రేఖలను బట్టి భవిష్యత్తులో మనకి ఏం జరగబోతుంది, విధి రాసిన రాతని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు. అదంతా కూడా మారిపోతుంది అంటే ఏమిటి? విధి రాత మారిపోయింది అని కదా. ఇందాక పద్మజ మాతాజీ, సంధ్యా మాతాజీ, సత్యవతి మాతాజీ వీళ్ళంతా కూడా చక్కగా వివరించి చెప్పారు. దాంట్లో ముఖ్యంగా పద్మజ మాతాజీ వేద శాస్త్రాల్లోని కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూ మరీ చెప్పారు. ఎలాగైతే అజామిలుడికి సంబంధించిన వివరణ నిజమే, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. అజామిలుడి యొక్క కర్మఫలం ఎలా ఉండింది? నిజానికి ఆయన చేసినటువంటి పాపభూయిష్టమైన కర్మఫలంగా నిజానికి విధిరాత ప్రకారంగా, కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆయన ఏం పొందాల్సింది? యమలోకానికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకనే యమధర్మరాజు తన భటుల్ని కూడా పంపించారు, యమదూతలు వచ్చేసారు. కానీ చివరి నిమిషంలో ఏం చేశారు ఆయన? పుత్రుడి నామమే అయినా కూడాను హరినామాన్ని జపించారు, నారాయణ అనేటువంటి నామాన్ని జపించారు. అందుమూలంగా ఏమైపోయారు? విష్ణుదూతలు వచ్చారు. అంటే నరకానికి వెళ్ళవలసినటువంటి అతని విధిరాత. విధిరాత అంటే చాలా మంది అనుకుంటారు, ఒక విషయం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విధిరాత అనేది ఎలా ఉంటుంది అంటే అందరికీ ఒకటే ఉంటుంది. ఆశ్చర్యపోతున్నారేమో అదెలా అని. మీరు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ లో కొంచెమైనా పరిజ్ఞానం ఉంటే చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. లేకపోతే నేను చెప్తాను. ఒక అల్గారిథం లాంటిది. ఏంటి అంటే ఒక సూత్రాన్ని రాని ఇది. ఒకవేళ నువ్వు ఈ పని చేసినట్టయితే నీకు పర్యవసానం ఇది, నువ్వు ఈ పని చేసినట్టయితే పర్యవసానం ఇది, ఈ పని చేసినట్టయితే పర్యవసానం ఇది. ఇలా ఒక రాశారనుకోండి ఒక 10 నియమాల్ని. మీరు భగవద్భక్తిలో ఉన్నట్టయితే మీకు జరుగుతుంది. మీ తల్లిదండ్రులని ప్రేమగా చూసినట్టయితే మీ పర్యవసానం ఇలా ఉంటుంది. మీ మిత్రులు శ్రేయోభిలాషులందరినీ గౌరవప్రదంగా చూసినట్టయితే ఇలా ఉంటుంది అని ఒక 10-15 రాశారనుకోండి. అందరికీ అవే రాశారు. మనము దాంట్లో ఏ రకమైన దానికి ఎలా చెప్పండి నేను దాన్ని, ఏ ప్రిన్సిపల్ కి, ఏ వాక్యానికి మనం అనుసంధానం చేయబడతామో, ఏ వాక్యాన్ని మనం స్వీకరిస్తామో దాని పర్యవసానం ఉంటుంది. అందుకని నిజానికి విధిరాత అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒకటే ప్రోగ్రామ్, ఒకటే సూత్రం మొత్తం అంతా కూడా అందరి తలలో కూడా విధి నిక్షిప్తం చేశాడు. ఏమని చేశాడు? మీరు ఏ కర్మ చేసినట్టయితే దానికి ప్రతిఫలం దీన్ని అనుభవిస్తావు అని అందరికీ రాశాడు. అది ప్రత్యేకంగా ఒకరికి రాయాల్సిన అవసరం లేదంటే ఏం జరుగుతుంది? మనం ఏ కర్మ చేశామో దాన్ని బట్టి దాని పర్యవసానం ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకోబడింది. ఒక ప్రోగ్రామ్ రాశారనుకోండి, ఉదాహరణకి మీరు ఒక నెంబర్ ఇస్తే దాన్ని అది సరి సంఖ్య బేస్ సంఖ్య చెబుతుంది. అది ఒక ప్రోగ్రామ్ అనుకుందాం. ఏదో ఒకటి దానికి చెప్పారనుకోండి, మీరు 3 అనగానే అది ఏం చెప్తుంది? బేసి. 2 అనగానే సరి అని ఇలా సరి సంఖ్య బేస్ సంఖ్యని నిర్ధారిస్తుంది అనుకుందాం. అది మరి చెప్పేవాడి మీద ఆధారపడి ఉంది కదా. మనం ఏ రకమైన నెంబర్ చెప్తే దాన్ని బట్టి రాసిన ప్రోగ్రామ్ సమాధానం చెప్తుంది. అదే విధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తే, ఏ కార్యక్రమం చేస్తే ఏ పర్యవసానాన్ని పొందుతారు, ఏ కార్యక్రమం చేస్తే ఏ పర్యవసానాన్ని పొందుతారు అనేటువంటిది ప్రతి వ్యక్తి మీద కూడాను ఈ సేమ్ ప్రోగ్రామ్, సేమ్ సూత్రం, ఒకే రకమైన సిద్ధాంతాన్ని వ్యక్తీకరించడం జరుగుతుంది. విధి రాతే కదా, అవును. కానీ మనకి ప్రత్యేకంగా రాసింది కాదు. మన ప్రత్యేకమైన రాతను మనం ఎలా రాసుకుంటున్నాం? మనం స్వయంగా చేసేటువంటి కార్యక్రమాలతో, కర్మల ద్వారా నిర్దేశించుకుంటాం. పాపభూయిష్టమైన కర్మలు చేసినట్టయితే పర్యవసానం ఇలా ఉంటుంది. ధార్మికమైన కార్యక్రమాలు చేసినట్టయితే పర్యవసానం ఇలా ఉంటుంది. పుణ్యకార్యాలు చేసినట్టయితే పర్యవసానం ఇలా ఉంటుంది. ఒకవేళ భక్తియుక్త సేవలు నియుక్తమైనట్టయితే ఈ పర్యవసానానికి అతీతమైన స్థితిని మనం పొందుతాం. కాబట్టి భక్తియుక్త సేవలు నియుక్తమైనట్టయితే ఖచ్చితంగా మన తలరాత మారి తీరుతుంది. అయితే ఏ స్థాయిలో మనం భక్తియుక్త సేవని స్వీకరిస్తే అదే స్థాయిలో మన తలరాతలో వ్యత్యాసం అనేటువంటిది ఏర్పడుతుంది. పరిపూర్ణంగా కృష్ణుని శరణాగతి పొందామనుకోండి, అన్ని రకాల పాపాలన్నీ కూడా తక్షణం తొలగించబడతాయి. పూర్వాశ్రమంలో కోటాను జన్మల నుంచి మనం చేసిన పాప ఫలితాలను గుర్తుంది. సుమిత్ ప్రభు ఓ బోల్దేకి ఏమని చెప్తున్నారు? ఆయన ఏమన్నారు?
ఆయన డెస్టినీ అనే పదానికి నిర్వచనాన్ని ఇంకో విధంగా వ్యక్తీకరించారు. నిజానికి డెస్టినీ అంటే తలరాత అని చెప్పుకున్నాం. పాపం ఆయనకి అర్థమైందో కాలేదు తెలుగులో చెప్తే. బట్ ఆయన ఏమన్నారు, డెస్టినీ అంటే మనకి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అన్నారు. జరుగుతున్న సంఘటనలే కాదు, భవిష్యత్ అంతా కూడా. కాబట్టి ఆయన ఏమన్నారు, జరుగుతున్న సంఘటనలు ఎలాగో జరిగిపోతున్నాయి కాబట్టి మనం ఉత్తమ పౌరులుగా మారుతాం, ఉత్తమ వ్యక్తులుగా మారుతాం, కానీ మన తలరాత మారదు అన్నారు. కానీ నిజానికి తలరాత మారుతుంది. అదే వేద శాస్త్రాలు కూడా మనకి వివరించి చెప్తున్నాయి కదా. ఇప్పుడు ఒకవేళ కనుక డెస్టినీ మారలేదనుకోండి, కృష్ణుడు చెప్పిన దానికి నిజం లేదుగా. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఒకవేళ నేను నిర్ణయం తీసుకొని పరిపూర్ణంగా భక్తియుక్త సేవలో నియుక్తమవుతాను అని నిర్దేశించుకొని భగవంతుడు నేను కృష్ణుని యొక్క శరణాగతి పొందాను అనుకోండి, ఏమంటున్నాడు ఆయన, నేను కోటాను కోట్ల జన్మని చేసిన పాపాలన్నీ కూడా తొలగించి, నిజానికి నేను ఆ నిర్ణయం తీసుకోకపోతే కోటాను కోట్ల జన్మలు చేసిన పాపాలకి ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి స్థితిని విధి నిర్దేశించాడు నాకు. కానీ ఒక నిర్ణయం ద్వారా భక్తియుక్త సేవని స్వీకరించాలని నిర్ణయం స్వీకరించడం ద్వారా ఆ మొత్తం విధిరాతని మార్చేసాం కదా కృష్ణుడు. ఎందుకనంటే ఈ విధి కానివ్వండి, ఇతరాతర దేవతలు కానివ్వండి, ఎవరి ఆధీనంలో ఉన్నారు, కృష్ణుడి ఆధీనంలో ఉన్నారు కదా. మరి కృష్ణుడు ఒకసారి నిర్దేశించారనుకోండి తలరాతను మార్చాలని, రాకి కృష్ణ మారి కృష్ణ రాకి. కాబట్టి కృష్ణుడు రక్షించాలి అనుకుంటే ఎవరు సంహరించలేరు, కృష్ణుడు సంహరించాలి అనుకుంటే ఎవరు రక్షించలేరు. ఇవాళ కూడా మనం ఇందాక క్విజ్ కార్యక్రమంలో ఒక ప్రశ్న అడుగుకున్నాం. ఏంటది, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ఏమిటి నిర్వచనము, దాని అర్థం ఏమిటి ఆ వాక్యానికి అని. ధర్మము అంటే ఏమిటి, నిజానికి భగవంతుడిని ప్రశ్నించి తెలియజెప్పబడింది, ప్రబోధించబడింది, వక్కానించబడింది. ధర్మశాస్త్రాల్లో వేదశాస్త్రాల్లో ఒకటి ధర్మం అని చెప్పారనుకోండి, అవును అది కూడా కృష్ణుడినే చెప్పబడింది. కానీ ఆ సందర్భంలో కృష్ణుడే స్వయంగా వచ్చి దానికి భిన్నమైన వ్యాఖ్యానాన్ని చేసి అది చేయవలసిన పని అని చెప్పారనుకోండి, అదే ధర్మం అయిపోతుంది. శ్రీల ప్రభుపాదులు గారు ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు. రాజు ఉన్నాడనుకోండి, కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనల్ని నిర్దేశిస్తారు ప్రజలకి. కానీ కొన్నిసార్లు వాటిని తప్పించాలి అంటే కూడా రాజు ఆ నియమాన్ని ఉల్లంఘించవచ్చు, తొలగించవచ్చు, ఎందుకంటే ఆయనే పెట్టాడు ఆ నియమాన్ని. అదేవిధంగా ధర్మశాస్త్రాలు విధిరాత అనేటువంటిది వేదశాస్త్రాలకు అనుగుణంగా ఇవ్వబడింది. వేదశాస్త్రాలు ఎవరు అందించారు, కృష్ణుడు అందించబడింది. కానీ కృష్ణుడు కావాలి అనుకుంటే వాటిని తొలగించవచ్చు, మార్చవచ్చు. కాబట్టి విధిరాత అనేటువంటిది భక్తియుక్త సేవలో నిత్యమైతే మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతుంది. లేకపోతే కృష్ణుడు చెప్పినటువంటి వ్యాఖ్యానానికి అర్థమే ఉండదు, అది నిజమే కాదప్పుడు. కాబట్టి ఖచ్చితంగా భక్తియుక్త సేవలో నిత్యమైతే అదే ఇక్కడ వ్యక్తీకరించబడింది. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినట్టయితే, దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నట్టయితే ఆ వ్యక్తి ఎక్కడికి దారి తీస్తుంది, జీవనం నరకానికి దారి తీస్తుంది. కానీ ఒక విశుద్ధ భక్తుని యొక్క సాంగత్యం లభించి, కృప లభించి భక్తియుక్త సేవలు నియుక్తమయ్యాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు, అత్యుత్తమమైన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అది గోలోక బృందాన్ని చేరుకోగలుగుతాడు, జన్మ మృత్యు జరా చక్రం నుంచి బయటపడగలుగుతాడు. అంటే భక్తియుక్త సేవలో నియుక్తమైతే ఖచ్చితంగా మన తలరాత లేకపోతే విధిరాత మారిపోతుంది. అందుకని చూడండి, ఎందుకు చెప్పబడింది, మీరు భక్తియుక్త సేవలో ఉన్నారనుకోండి మీ కష్టాలని తొలగిపోతాయని ఎందుకు చెప్పబడింది, ఊరికి తమాషాగా చెప్పలేదు. మనం ఏ స్థాయిలో భక్తియుక్త సేవని స్వీకరిస్తే ఆ స్థాయిలో మన క్లేశాలు తొలగిపోతాయి. ఇది సత్యం. ఎవరైనా అడగొచ్చు, మరి అదే నిజమైనట్టయితే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కష్టాలు కనిపిస్తున్నాయి కదా, దానికి ఇంకో స్థాయిలో దానికి సమాధానం ఉంటుంది. ఏంటది అంటే, భక్తియుక్త సేవలో లేనటువంటి వాళ్ళకి వచ్చే కష్టాల నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, విధి అని చెప్పుకున్నామే, విధి, ఇతర దేవతలు, కర్మ సిద్ధాంతం ప్రకారంగా శిక్షలు విధించేటువంటి యమధర్మరాజు, వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. కానీ భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు, వ్యక్తి పరిపూర్ణమైన భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవనము ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది,
శ్రీకృష్ణుడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అనన్యాశ్చింతయంతో మా యజనా పరిభాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మమామ్యహం. శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు బాహ్య రూపంలో కనబడేటువంటి క్లేశాలు కూడాను మన శుద్ధీకరణ కోసమే కృష్ణుడు ఏర్పరిచినటువంటి స్థితిగతులు. అందుకని భక్తియుక్త సేవలో నిత్యమైతే ఖచ్చితంగా మన తలరాత విధిరాత మారిపోతుంది. అందులో ఎలాంటి సందేహం. ఇంకా ఎవరికైనా కామెంట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, లేకపోతే కరెక్షన్స్ కానీ, లేకపోతే మీరు విభేదిస్తున్నాయి కానీ ఏమైనా ఉన్నాయో మాతాజీ సంప్రదించి. ప్రభుజీ సుమిత్ ప్రభుకి అర్థమైందో లేదో అడగండి ప్రభుజీ. सुमित प्रभु आपको समझ में आ गया क्या? प्रभु जी, हाँ प्रभु जी, थोड़ा थोड़ा, पर पूरा तो नहीं समझ पाया, पर थोड़ा थोड़ा समझा प्रभु जी। तेलुगु आप क्या मतलब समझे अभी हैं मैं बता सकते हैं एक दो वाक्यों में? प्रभु जी, मैं मतलब यही समझा था कि डेस्टिनी मीनिंग हमारे लाइफ में हमारे साथ जो होता है, पर अगर हम फाइनल पॉइंट को देखेंगे कि हम जब हमारा देह त्याग करेंगे, हमारा सोल जब हमारा बॉडी को लीव करेगा, तभी हम उसको चेंज कर सकते हैं, अगर हम पूरा लाइफ में डिवोशन करें तो। पर मैं क्या समझता था कि डेस्टिनी मतलब हमारे साथ अभी जो जो हो रहा है उसको भी हम चेंज कर सकते हैं, उसको भी हम चेंज कर सकते हैं बोल के मैं ऐसा सोचा था। पर पर हमको हम डिवोशन से हमको क्या मिलेगा ना, फाइनल जो हमको मतलब जो भगवान के पास जाना है वो हम सक्सेस हो सकते हैं। हमारे लाइफ को मतलब लाइफ में अभी जो हो रहा है उसको हम कम कर सकते हैं, पूरा चेंज नहीं कर सकते। यही समझा प्रभु। लेकिन अभी मैंने जो कोट किया था, मैंने बोला था, वो समझ में आया आपको प्रभु जी? प्रभु जी, मुझको तेलुगु मतलब थोड़ा मतलब सुनने में थोड़ा मतलब डिफिकल्ट अच्छा। था, इसलिए प्रभु। तो मैं क्या बोल रहा था प्रभु जी, जो प्रश्न यहाँ पर है ना, कैन डेस्टिनी चेंज बाय डिवोशन, मैंने Yes. पूर्ण तरीका से इसे सहमत हूं कि डिवोशन से हमारा डेस्टिनी बदल जाते हैं। आपने जो बोले थे डेस्टिनी का अर्थ है हमारा जीवन में क्या हो रहे है, यही हमारा डेस्टिनी है, ऐसा आप बता रहे थे। मैं भी इसे मानता हूं। डेस्टिनी का अर्थ यही है कि हमारा जीवन में क्या होने वाला है, क्या हो रहा है। आपने जो बोल रहे हैं हम भक्ति स्वीकार किए तो, डिवोशनल सर्विस में हुए तो हमारा अंतिम लक्ष्य भगवान के धाम को पहुंचना हो जाएगा, लेकिन हमारा जीवन तो जैसा रहने वाला है वैसा ही रहेगा। मैं क्या बोल रहा हूं, नहीं, वो बदल जाएगा। जो विधि या डेस्टिनी हम बोलते हैं ब्रह्मा से लिखित होते हैं, विधि राता बोलते हैं ना तेलुगु, तो वो बदल जाते हैं। क्योंकि भगवान कृष्ण भगवत गीता में बताते हैं सर्वधर्मान परित्यज्य मामेकम शरणं व्रज अहम पास सर्व पापेभ्यो मोक्षयिष्यामि। इसका अर्थ क्या है? अगर आप पूर्ण तरीके से मेरा शरणागति लिया है तो आपका पूरा पाप, कई जन्मों का पाप मैं नष्ट कर देगा, पूर्ण तरीके से उसे मुक्त कर दूंगा तुझे। इसका अर्थ क्या है? तो डेस्टिनी तो बदल गया। मैं तो बहुत सारा क्लेशों को, यहाँ के कष्ट उठाने वाले थे मेरा कर्मों के अनुसार। अगर कृष्ण भक्ति को स्वीकार किया तो कृष्ण आश्वासन दे रहे कि मैं कृष्ण भक्ति ले लेता हूँ, शरणागति ले लेता हूँ कृष्ण का, तो मेरा पूरा पापों का माफ कर देगा, पापों से मुझे मुक्त करेगा। मतलब मेरा डेस्टिनी बदल गया। और ये भी है, हम जिस स्तर पर कृष्ण को स्वीकार करते हैं, शरणागति लेते हैं कृष्ण को, वही स्तर पर हमारा जो फल मिलने वाला है, डेस्टिनी है, उसमें बदलाव आएगा। हम पूर्ण तरीका से कृष्ण का सेवा में उपस्थित हो जाते हैं तो हमारा पूर्ण तरीका से हमारा पापों का प्रक्षालन हो जाएगा। अगर हम आधा ही लेते तो आधा ही होगा। तो जिस स्तर पर हम कृष्ण को स्वीकार करते हैं, कृष्ण का शरणागति लेते हैं, वही स्तर पर हमारा जीवन में बदलाव आएगा, हमारा डेस्टिनी बदलेगा। तो ये शास्त्रों के अनुसार हम देखें तो कृष्ण का
संदेश को हम स्वीकार किए तो हमें समझ में आता है कि हमारा डेस्टिनी बदलेगा। ऐसे ही प्रभुपाद जी ने बताते, हम जो अर्चविग्रह के सामने नृत्य करते हैं, तभी कीर्तन करते तो दोनों हाथों से ताली बजाते हैं ना, तो वो बताते, प्रभुपाद जी बताते, ऐसे ताली बजाने से हमारा हस्तों का रेखा जो रहते हैं वो बदलाव आता है, उसमें बदलाव आ जाते हैं। हमको तो पता है हस्त सामुद्रिक बोल के जो हमारा हस्तों में जो रेखाएं रहते हैं उनके आधारभूत पर हमारे भविष्यवाणी सुनाते हैं। जो व्यक्ति इसमें पारंगत होते हैं, निष्णात होते हैं, वो बता सकते हैं, है ना। तो हमारा हाथों का रेखा बदल गया का अर्थ क्या है? हमारा डेस्टिनी बदल गया, यही है ना। तो इसे हम बोल सकते कि हम भक्ति भाव को स्वीकार करते हैं, भगवान कृष्ण का सेवा में उपस्थित हो जाए तो हमारा डेस्टिनी बदलेगा, पूर्ण तरीके से बदलेगा। ये मेरा कहना है, ये शास्त्रों के अनुसार, जैसा पद्मजा माता जी ने बहुत अच्छा बताया, ये बहुत ही जरूरी है। डिबेट में कई बार ऐसा होता है कि व्यक्ति अपना स्वयं भावना को व्यक्तिकरण करते हैं, लेकिन अपना भावना को कौन से आधारभूत पर हम व्यक्तिकरण करें वो बताए तो ना, वो शब्दों का बहुत प्राशस्त बन जाते हैं। जैसे पद्मजा माता जी ने कहा, डेस्टिनी बदलता है क्योंकि श्रीमद् भागवत में बताया सो एक कथा को वो आधारभूत मानकर उनका आर्गुमेंट प्रेजेंट किया है। वो बताते कि अजामिल जोल के बोल के एक व्यक्ति थे, बचपन में वो पूर्ण तरीके से भक्ति में थे, सब चीज ठीक से करे थे, एक ब्राह्मण थे वो, और उनका यवन दशा में सांगत्य के दोष के कारण वो पूर्ण तरीके से भ्रष्ट हो गया, भक्ति भाव से निकल गया और कई पाप कार्य में स्थिर हो गए थे। लेकिन पूर्ण आश्रम में वो यवन स्थिति में, तब तक बचपन से यवन स्थिति तक वो भक्ति मार्ग में थे। इसलिए वो क्या किया, उनको तभी बच्चा पैदा हुए थे, उनका नाम रखा है नारायण, और उनके ऊपर बहुत क्या बोलते हैं, उसे बहुत प्यार करते थे। तो वो मृत्यु के समय पर सचमुच भगवान नारायण के बारे में नहीं, लेकिन अपना पुत्र नारायण के बारे में सोचते थे और उनके नाम पुकारते जा रहे थे, क्योंकि अंत्यकाल में वो भगवान नारायण का नाम लिया, इसलिए विष्णुदूत आ गए उन्हें लेके जाने के लिए, और यमदूत भी आ गया क्योंकि बहुत पापकारी किए हैं वो। तो दोनों के बीच में संवाद होते हैं और उसे दूसरा मौका दिया जाता है। तो संवाद में बताते हैं, जो व्यक्ति अनजान में भी सचमुच में अजामिल भगवान नारायण का नाम नहीं ले रहे थे, लेकिन अपना पुत्र नारायण का नाम ले रहे थे, लेकिन नाम में इतना शक्ति है नारायण का नाम में, सचमुच में उनका चेतना ऐसा थी कि उनका पुत्र का नाम को ले रहे, लेकिन वो नारायण के कृपा से वो सचमुच में नारायण को याद कर रहे थे मन ही मन पर। उसे क्या हो गया, स्वयं विष्णुदूत उन्हें ले जाने के लिए आए थे। उनका मतलब है, यहाँ पर माता जी ने ऐसा उदाहरण दिया, बहुत ही अच्छा उदाहरण है। इसे हमें समझ में आता है कि डेस्टिनी बदल गया। नहीं तो अगर नारायण का नाम नहीं लेता था तो उनको क्या होता था, वो नरक जाने वाले थे, बट नारायण का नाम लेने से विष्णुदूत आ गया, वैकुंठ जाने का प्रबंध किया गया। इसका अर्थ क्या है, थोड़ा भी भक्ति किया हो तो उनका जीवन बदल गया, उनका डेस्टिनी बदल गया। ऐसे हम भक्ति मार्ग को स्वीकार करते हैं तो हमारा डेस्टिनी बदलेगा। ये सचमुच में ये क्वेश्चन का या ये प्रश्न का समाधान मान सकते हैं। शास्त्रों के अनुसार, ऐसा किसी का उद्देश्य के अनुसार नहीं, भावों के अनुसार नहीं, शास्त्रों के अनुसार हम पूर्ण तरीके से बता सकते कि हम भक्ति भाव को स्वीकार किए तो हमारा डेस्टिनी बदलेगा। सुमित प्रभु, अभी मैं थोड़ा बहुत समझाने की कोशिश किया, मेरा एक टूटा फूटा हिंदी में, हो सकता है आप समझ गए। हाँ प्रभु जी, हाँ नहीं प्रभु जी, आप बहुत अच्छी हिंदी बोलते हैं प्रभु जी, मैं समझ गया प्रभु जी। नहीं बोल और किसी को मिगिलिన వాళ్ళకి ఏ విధంగా చెప్పాలా,
आपको कुछ कहना है सुमित प्रभु? प्रभु जी यही कहना है कि मतलब मैं आप क्या समझा कि आपने जो बोला एंड जो एग्जाम्पल दिया तो तो ऐसा है कि प्रभु जी हम अगर डेस्टिनी को हमारा फाइनल मानेंगे, मतलब मैं अभी ये जन्म में हूँ, मेरा लास्ट पास्ट जन्म में बर्थ में मैंने क्या क्या, अगर पाप को अगर मैं 100% मानूंगा, तो इस जन्म में अगर मैंने 50% या 80% डिवोशन करके वो पाप को माइनस कर दिया, तो मैं तो 100% नहीं किया ना, तो मैं डेस्टिनी के टाइम पे भगवान के पास नहीं जा सकता। पर मेरा जो दूसरा जन्म होगा उसको मैं कम कर सकता हूँ, मतलब अच्छा कर सकता हूँ। मतलब सही बात है, मैं जो लेकिन प्रश्न है कि आपका हाँ डेस्टिनी जो है, जो यस अभी जो व्यक्ति पाप किया है उसका यस पर्यवसान भोगना था, थोड़ा यस भी बहुत भक्ति में आ गया तो वो कम हो गया, मतलब वो चेंज हुआ ना। हाँ हाँ प्रभु जी, यही यही मैं मतलब मैं बोलना चाह रहा हूँ, पर शायद अच्छे से नहीं समझ बोल पा रहा हूँ। यही हाँ मैं समझ गया कि हम वो हम कम कर सकते हैं कि हम मतलब जितना हम अच्छे से डिवोशन करेंगे उतना हमारा जो पाप है वो कम होते होते जाता है। अगर हाँ हमने हमारा डेथ तक अगर पूरा अच्छे से कर दिया तो हम भगवान के पास जाएंगे, नहीं तो हमारा अभी तक जितना डिवोशन किया वो पाप उस माइनस होके हमारा जो और भी पाप है उसके साथ एंड प्लस के साथ हम नेक्स्ट जन्म लेंगे। ऐसा प्रभु जी, मतलब ऐसा समझे। द डिवोशन जो है ना प्रभु जी, आपने जो बोल रहे हैं, ये यस डिवोशन जैसे कैलकुलेशन किया जाता है कि हमारा शरणागति के ऊपर निर्धारित होते हैं। हम कृष्ण यस को किस स्तर पर शरणागति लेते हैं, उसी के आधारभूत पर हमारा कर्मों का प्रक्षालन होते रहते हैं। जैसे कि प्लस माइनस नहीं होते हैं, मैं कैसे बताऊं, ये मैथमेटिकल फॉर्मूला नहीं है, यस लेकिन मतलब हाँ हाँ समझने के लिए हम ऐसा बता सकते हैं, हम कितना स्तर पर मैं हाँ कृष्ण को स्वीकार किया, कृष्ण का शरणागति में गया, उसी के यस आधारभूत पर हमारा क्या बोलते हैं, डेस्टिनी चेंज होते जाएगा। यस प्रभु जी, तो समझ गया आपने जो प्रभु जी। बता रहे थे कि हम्म अगर मैं थोड़ा बहुत अभी 80% भक्ति किया तो हम्म आपने बोल रहे हैं वो कम हो जाएगा, मेरा जो पाप का अनुभव करना है वो कम हो जाएगा, लेकिन यस प्रभु जी। बदला नहीं है। तो बोले, मैं बोल रहा हूँ वो बदल गया ना, कम हो गया मतलब बदला ही है ना। इस प्रभु जी, पर मैं भगवान के मतलब वैकुंठ तो नहीं जा सकता ना, मैं तो मेरा दूसरा जन्म होगा क्योंकि मेरा पाप तो कंप्लीट मतलब डिवोशन मैंने कंप्लीट किया, पर जो 80% ही किया ना, और 20% मेरा पाप तो मेरे पास ही है, मेरा सोल के पास। हाँ, ये ऐसा बताया जाता है प्रभु जी, तो पाप के बारे में नहीं बताते। अभी 80% किया का अर्थ क्या है, मैं पूर्ण तरीका से भक्ति भाव में सफल नहीं हुआ, इसलिए शायद दूसरा जन्म लेना पड़ेगा, लेकिन यस प्रभु जी, हाँ हाँ पाप को भोगने के लिए नहीं, क्योंकि मेरा बाकी 20% भक्ति जो स्वीकार करनी थी वो पूरा नहीं हुआ, वो स्वीकार करने के लिए जन्म लेते हैं, वो ओके बाकी 20% पूरा करने के लिए। ये भी बताते हैं शास्त्रों में, अगर ओके हम भक्ति मार्ग में आगे बढ़ रहे हैं लेकिन पूर्ण तरीका से परिपूर्ण नहीं हुआ, तो हमारा अगले जन्म ऐसा होगा, उत्तम परिवार में होगा, धनिक परिवार यस में होगा। ऐसा स्थिति यस दिया जाएगा कि भौतिक जीवन का, दैनंदिन जीवन में जो काम करना पड़ता है हमारा जीवन के लिए, वो सब करने का जरूरत नहीं है। हमें ऐसा मौका दिया जाए कि हम पूर्ण तरीके से भक्ति भाव में आगे बढ़ सके, यस ऐसा स्थिति दिया जाता है। एक मीन्स बहुत प्रभु बड़ा जी। हाँ ज्ञानी परिवार में, जैसे ब्राह्मण परिवार में, जहां पर भक्ति शुरू से हो रहे, माता पिता भी भक्ति में है, सर जन्म लेते ही वो भक्ति मार्ग को स्वीकार कर सकते हैं, वैसा परिवार। नहीं तो रॉयल फैमिली, मतलब धनिक परिवार में, जहां पर यस दैनंदिन जीवन को बिताने के लिए वो कष्ट उठाने की कोई आवश्यकता नहीं है, खाने के लिए या पीने के लिए, जीने के लिए सब कुछ मिल रहा है, अभी वो पूर्ण यस तरीका से चाहे तो भक्ति मार्ग में आगे बढ़ सकते हैं। ऐसा जीवन दिया जाता है, जैसा भक्ति मार्ग में पूर्ण तरीका से परिपूर्ण नहीं हुआ अभी, तो ऐसा जीवन दिया जा सकते हैं, तो हम भक्ति में और आगे बढ़कर वो पूर्ण बन सके। यस आपको वही मतलब ये समझा सका हूं हाँ क्या मतलब प्रभु? हाँ प्रभु जी समझ गया, मतलब वही हमारा डेस्टिनी चेंज हो गया। इसका मतलब यस। मैंने जो 80% जो मैंने भक्ति किया एंड जो 20% बच गया उसको करने के लिए मुझको वो
मतलब दूसरा दूसरे जन्म दिया अच्छे जाए। हाँ हाँ, जन्म वही मतलब डेस्टिनी चेंज हो। यस प्रभु यस प्रभु। समझ गया प्रभु। हरि हरि बोल। हरि बोल। हर किसी को कोई प्रश्न ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ సెంట్ ప్రభుజీ? లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మజ మాతాజీ అండ్ సంధ్య మాతాజీ, మీరిద్దరు కూడా చక్కగా దీన్ని కోఆర్డినేట్ చేశారు. సంధ్య మాతాజీ స్లైడ్ కూడా ప్రిపేర్ చేశారు అండ్ టాపిక్ ఏమో పద్మజ మాతాజీ ఇచ్చారు. మీ ఇద్దరు కూడా ధన్యవాదాలు. కంటిన్యూ టు డూ సో. మనం నెక్స్ట్ వీక్ తర్వాతే టాపిక్ ఏమిటి అనేది కూడాను సంధ్య మాతాజీ పద్మ మాతాజీ డిసైడ్ చేసి మీరు ఇచ్చిన లిస్ట్ లో తర్వాత దాన్ని గ్రూప్ లో పెట్టేసేయండి. ద నెక్స్ట్ వీక్ అగైన్ విల్ మీట్ విత్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫర్ సేవలు ఎవ్రీబడి. ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో హరి మచ్. హరి బోల్. వచ్చిన థ్యాంక్ యూ మాతాజీస్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా డిస్కషన్ బాగుంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం ఇలా ఉంది అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ మంది వచ్చి మంచిగా టాపిక్ జరగాలని మేము అనుకుంటున్నాం. మాతాజీ కొంచెం కొన్ని పొరపాట్లు నా ద్వారా కూడా జరిగాయి అనుకున్నాను. ఏంటంటే నేను అనౌన్స్ చేయడం మర్చిపోయాను. మెయిన్ క్లాసెస్ లో ఓకే. అనౌన్స్ చేయాల్సింది గ్రూప్ లో పెట్టాం కానీ అనౌన్స్మెంట్ చేయలేదు. అది చేస్తే చాలా మందికి తెలిసి ఉండేదేమో. నేను దాన్ని కరెక్ట్ చేస్తాను. సంజయ్ మాతాజీ అదే మీరు నాకు గుర్తు అదే చేయండి, అనిపించింది, నేను తక్కువ మంది మర్చిపోయాను. వచ్చారు కదా ప్రభుజీ. సో నెక్స్ట్ టైం మేము కూడా చూసుకుంటా ఇది కొంచెం వెళ్ళేలాగా. ఓకే. Yes, ప్రభుజీ. అలాగే థ్యాంక్ యూ మీ సంధ్య మీ- మాతాజీ. అలాగే మీ మిత్రులకి వాళ్ళకి కూడా చెప్పండి మాతాజీ. ఓకే షూర్ ప్రభుజీ. ఇది ఎలా ఉండాలి అంటే థ్యాంక్ యూ. ఇంతవరకు భక్తి గురించి తెలియని వాళ్ళు కూడాను డిబేట్ కదా, చర్చ కదా, ప్రభుజీ. ఛాలెంజింగ్ టాపిక్ Yes, ఇద్దాం ప్రభు. మనము. దాంతో Yes, మళ్ళీ ప్రభు. వచ్చి మాట్లాడాలనే ఆసక్తి కలిగేలా ఇద్దాం. ఎస్ ప్రభుజీ, షూర్ ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ మనం థ్యాంక్ యూ ముగిద్దాం ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ ప్రభుజీ. యూ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. జై హరినామ సంకీర్తన్ కి జై. జై సామవేద భక్త బృంద్ కి జై. జై థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సెంట్ ప్రభుజీ. చక్కగా మీరు చర్చలో భాగస్థులయ్యారు. చక్కగా చర్చలో భాగస్థులైనందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ప్రభుజీ మీరు హిందీలో కూడా చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. ఎవరు మాతాజీ? సత్యవతి మాతాజీ. హా హిందీలో కూడా మీరు బాగా చెప్తున్నారు ప్రభుజీ. మాతాజీ ఏదో కొంచెం వచ్చిన హిందీలో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాను సుమిత్ ప్రభుకి అర్థం కావడం కోసం. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. మాత హరి కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ ప్రభుజీ. దండవత్ దండవత్ ప్రణామం. హరి హరి.